నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక మనం తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం దాటిపోయింది. మరి బయట చూస్తే కనుక ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది అయితే మొదలైపోయింది. మరి ఏ విధంగా చేస్తోంది? ఇప్పటివరకే ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సరిగ్గా నెరవేర్చుకుంటుందా? ప్రజలైతే ఇప్పటివరకు కూడా మాకు ఒక్కటి కూడా అనుకూలంగా చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా వ్యతిరేకత అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే చాణక్య స్ట్రాటజీస్ నుంచి కూడా రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుంది మనం చూస్తూనే ఉంటాం. కూడా సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు రావడం జరిగింది. మరి మార్పు ఎట్లా ఉంది, ఈ సంవత్సరం పాలన ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ ఎండి చాణక్య ముఖేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్ తెలంగాణ పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. బయట బాగా వ్యతిరేకత వినిపిస్తోంది ప్రజల్లో ముఖ్యంగా. మరి ఇది నిజంగా సంవత్సరం మీద 3 నెలలు, సో మొత్తం మీద ఇప్పటికే సంవత్సరం మీద 3 నెలలు కూడా కావస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత బాగా వినిపిస్తోంది, విమర్శలు ఎక్కువైపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏం చెప్తారు? అసలు నిజంగానే వ్యతిరేకత వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ఏ విధంగా సాగుతోంది, మీరేం చెప్తారు? భానుశ్రీ గారు, మనం తెలంగాణ గురించి మాట్లాడుకునే ముందు తెలంగాణ ఎన్నికల ముందు ఏం జరిగిందో ఒక విషయం మనం ఒకసారి ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల తర్వాత ఇలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. అయితే సంవత్సరం పాలన మీద మనం జనవరిలో ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆ రోజుకు గమనిస్తే ఏంటంటే ప్రస్తుతం ఇది మార్చి, ఎన్నికల ముందు మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకి చెక్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఏర్పడిన విషయం మనకందరికీ తెలుసు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది కాలం నుంచి ఏమైందంటే ప్రజల్లో ఒక అసంతృప్తి నీడలు కమ్ముకున్నాయి. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు మెయిన్ మహిళల్లో ఈ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఆడవాళ్లకు మహిళా శక్తి కింద 2,500 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా చదువుకున్న అమ్మాయిలకు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత కళ్యాణ లక్ష్మి పేరు కింద గమనిస్తే క్యాష్తో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పడం. ఇది ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుతాం, మహిళల గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం మీద అయినా అసంతృప్తి ఏర్పడుతుందంటే మొదట మహిళల నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో విజయం సాధించిన తర్వాత డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చింది, డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు, జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా ఇండివిజువాలిటీనే కోరుకుంటుంది మహిళ. ఉచిత బస్సు అనేది మొత్తం క్లబ్గా అది ఒక సర్వీస్, పబ్లిక్ సర్వీస్. కానీ మార్చి, ఏప్రిల్ వరకు చూసిన మహిళల్లో ఏంటంటే ఇళ్లలో డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఏంటంటే ఈ మహిళా శక్తి కింద 2,500 ఇస్తున్నారు, డబ్బులు ఇస్తలేరు. స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తలేరు. ఇక కళ్యాణ లక్ష్మికి వచ్చేసరికి 1,00,000 రూపాయలకి దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇస్తలేరు. ఇళ్ళలో కొంచెం డిస్కషన్స్ అనేవి గట్టిగా స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అది ఆడవాళ్ళు నోరు తెరిచినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఒక్కసారి నోరు తెరిస్తారంటే ఊరంతా దాటిపోద్దంట. అట్లా రూరల్ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ అనేది మొదట ఎక్కువగా స్టార్ట్ అయింది గమనిస్తే. దీని తర్వాత మహిళల్లో ఎప్పుడైతే ఒక అసంతృప్తి ఏర్పడిందో ఈ అసంతృప్తికి ఆజ్యం పోసినట్లు ఏమైందంటే రైతు రుణమాఫీ అనేది ఒక ఎజెండా వీళ్ళెత్తుకున్న తర్వాత ఈ రైతు రుణమాఫీ విషయంలో ఏంటంటే అంటే పూర్తి అవగాహన ఎవరికి కింద లోకల్ ఎమ్మెల్యేలకి, అంటే ఏ రైతులకు రుణమాఫీ జరుగుతుంది ఏంటిది అంటే వ్యవసాయ క్షేత్రాలకు, ఎమ్మెల్యేలకు, బ్యాంకర్స్కి ఈ మధ్యలో కమ్యూనికేషన్ లేకుండానే పూర్తిగా రైతు రుణమాఫీని ప్రకటించినప్పుడు ఏంటంటే కొన్ని గ్రామాల్లో పూర్తిగా రైతులకు రుణమాఫీ, ఇంకొన్ని గ్రామాల్లో అసలు కాకుండా పోవడం. ఇదేమైందంటే కొంచెం చిలికి గాలివాన అయినట్టు ఏంటంటే ఆ అసంతృప్తికి ఇది కొంచెం ఆజ్యం పోసి రైతుల్లో వ్యతిరేకత భావాలు అనేవి స్టార్ట్ అయినాయి. అభిప్రాయాలు తర్వాత రైతులు అయిపోయిన తర్వాత దీనికి ఇంకొంచెం ఆజ్యం పోసినట్లు ఏమైందంటే హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో కూల్చివేతలు స్టార్ట్ అయినాయి.
ఈ కూల్చివేతలు స్టార్ట్ అయినప్పుడు నాగార్జున కన్వెన్షన్స్ కానీ ఇవన్నీ కూల్చివేసినప్పుడు ఏంటంటే ప్రజల్లో అరే పెద్ద పెద్ద వాళ్ళే కూల్చేస్తున్నారు అన్న ఒక ఆలోచన మంచిగానే ఉండింది మొదట్లో. దాని ఎప్పుడైతే ఈ మూసీ రివర్ పక్కన ఉన్న వాళ్ళని చేయడం, తర్వాత బఫర్ జోన్లో ఉన్న ఇళ్ళని కూల్ చేయడం, అంటే స్మాల్ ఫ్యామిలీస్, అది స్మాల్ స్కేల్ ఫ్యామిలీస్ వాళ్ళ మీద పడి మళ్ళీ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయిందో, హైదరాబాద్ మొత్తం కూడా కొంచెం ఈ హైడ్రా పేరుతోటి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఇది దీనివల్ల నష్టమే ఉంది తప్ప లాభం లేదనేది. ఎందుకు? ఒకవేళ లాభం ఉంటే నేనేం చెప్పానంటే గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా ఒక పథకాన్ని తీసుకొస్తున్నప్పుడు దాని గురించి ఎమ్మెల్యే త్రూ లోపల కార్యకర్తల నుంచి ప్రజలకు పూర్తిగా అవేర్నెస్ క్యాంపులు పెట్టిన తర్వాత ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే దేనికి ఎటువంటి వ్యతిరేకత ఉండదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఒకేసారి హైడ్రా పేరుతోటి మొత్తం టోటల్గా జీవోని ప్రకటించి చేయడం ఏంటంటే అక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ప్రజలు నివాసం ఉంటున్నారో వాళ్ళందరిలో కొంచెం వాళ్ళ కడుపు పుట్టినట్టు అనిపించి కొంచెం వ్యతిరేకత ఎక్కువైంది. దాని తర్వాతకి వచ్చేసరికి హైదరాబాద్ సరౌండింగ్స్లో రియల్ ఎస్టేట్ మొత్తం కూడా స్తంభించిపోయింది కొంతకాలం. మళ్ళీ ఈ మధ్యన ఏదో స్టార్ట్ అయినట్టుంది. రియల్ ఎస్టేట్ స్తంభించిపోయి అమ్మేటోళ్ళు ఉన్నా కొనేటోళ్ళు కరువైపోయినట్టు భూముల విలువలు మొత్తం కూడా అంటే రియల్ ఎస్టేట్ స్తంభించిపోయి రియల్ ఎస్టేట్కు ఆనుకొని ఉన్న అంటే అనుసంధానమై ఉన్న బిజినెస్లు ఎన్నో అంటే కన్స్ట్రక్షన్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి సిమెంటు, బ్రిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ బిజినెస్లు అన్నీ కూడా ఆగిపోయి కొంత వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువ బ్లాస్ట్ అయింది. అంటే ఈ క్రమంలో స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కదా, స్టెప్ బై స్టెప్ మహిళల నుంచి స్టార్ట్ అయ్యి రైతు రుణమాఫీ నుంచి పోయి తర్వాత హైడ్రా నుంచి వచ్చి ప్రస్తుతం ఇక జాబ్ క్యాలెండర్ నుంచి ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా లాస్ట్ నెల మేము యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఉద్యమకారులకు ఆ రోజు చేసిన ప్రామిస్ వల్ల ఇంతవరకు ఉద్యమకారుల్ని పట్టించుకోలేదు. 250 గజాల స్థలం ప్లస్ తగిన పారితోషికం ఇస్తా అని ఎలక్షన్స్కి ముందు ఉద్యమకారులకు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ కోసం పనిచేసిన ఉద్యమకారుల్ని పూర్తిగా విస్మరించి చేయకపోవడమే ఉద్యమకారులందరూ మళ్ళీ బీఆర్ఎస్కి యాంటీగా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రానికి కొంచెం కారణమైంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు అవుతున్నా ఉద్యమకారుల్ని పట్టించుకోవట్లేదు అనే భావన మొదలైంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే పూర్తిగా అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు. ఇది అసంతృప్తి. ఈ అసంతృప్తి వ్యతిరేకతగా మారడానికి కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్కి కూడా 3.5 సంవత్సరాలు ఉంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మహిళల్లో ఒకసారి వ్యతిరేకత భావన వచ్చింది అంటే నువ్వు తీసుకుపోయి 2 తులాల బంగారం పెట్టినా కొంచెం తులం బంగారం ప్లేస్ ఆలోచన అనేది ఉంటుంది. సో ఇప్పుడు అసంతృప్తి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు వాళ్ళు ఏమైనా చేస్తారని ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు, ఇంకా టైం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తారు. సో ప్రజల్లో అయితే ఒక ఆలోచన అనేది మొదలైంది. ఈ ఆలోచన వ్యతిరేకతగా మారకముందే ఏ ప్రభుత్వాలు వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే 100% బాగుంటుంది. ప్రస్తుతానికైతే ప్రజల్లో నేను ఏదైతే భావన ఉందో ఆ భావన మీకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా మంత్రులే కావచ్చు, అధికారులు ముఖ్యంగా అంటే వీళ్ళు ఆలోచించి చేస్తున్నారా, అంటే ఆలోచన లేకుండా ఇట్లా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఏ విషయంలో? ఇప్పుడు వీళ్ళు హైడ్రా విషయంలోనే కావచ్చు, మహిళల విషయంలోనే కావచ్చు, చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే మహిళలు ఒకటి ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే గత ప్రభుత్వం మొత్తం కూడా అప్పులు చేసి వెళ్ళిపోయింది, ప్రస్తుతానికి మేము చేయాలి అంటే నిలదొక్కుకోవాలంటే కొంచెం ఫైనాన్షియల్ రిసోర్స్ అవసరం, ఫైనాన్షియల్ రిసోర్స్ అవసరం కాబట్టి అది వచ్చిన తర్వాత ఈ డబ్బులు సమకూరిన తర్వాత ఇస్తామని వాళ్ళు ప్రభుత్వం అంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే తెలంగాణ ఎప్పుడు కూడా లాభాల్లో ఉండే రాష్ట్రం, మరి లాభాల్లో ఉండే రాష్ట్రం అప్పుల్లో ఉండిందంటే కేసీఆర్ ఒకటే కాదు, మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మీరు కూడా అప్పులు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా అప్పులు క్రియేట్ చేస్తుందా, మళ్ళీ తెలంగాణ పూర్తిగా అప్పుల్లో కూలిపోద్దా అని తెలంగాణ ప్రజల్లో ఒక భయం ఉంది. భయం ఉంది. సో ఏది చేయాలన్నా కానీ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు క్యాడర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ వీక్ ఉన్నప్పుడు క్యాడర్ వీక్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ప్రజల్లో కొంత అసంతృప్తి భావన ఉంది కాబట్టి దాన్ని సరిచేసుకునే కార్యక్రమం అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది.
రైట్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బీసీ బిల్లు కూడా ఆమోదం పొందింది, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మొన్నటి వరకు కవిత గారు చేసినటువంటి ధర్నాలు కావచ్చు, ఏదైతే ఆమె మిర్చి దండలు కూడా మెడలో వేసుకొని మరీ కూడా బయటికి రావడం జరిగింది పలు కార్యకర్తలతో కూడా. దానికి సంబంధించి ఇంకా మహిళలకు ఇచ్చేటువంటి స్కూటీలు ఏవైతే ఇస్తానని చెప్పారో 18 ఏళ్ళు నిండినటువంటి యువతలకు, దానికి సంబంధించి కూడా ఆవిడ కటౌట్లతో కూడా నిన్న ముందుకు రావడం జరిగింది. సో ఇవన్నీ ఆవిడ కాదు, నేను చెప్తున్నా కదా, ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, ప్రజలు స్టార్ట్ అయింది. ఆవిడ ఇవన్నీ చేస్తుంది కాబట్టి బీసీ బిల్లు కూడా కొంతవరకు ఆమోదం పొందింది అన్నట్టుగా కూడా అంటున్నారు. మరి ఇది నిజమే అంటారా? అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మేము వివిధ నియోజకవర్గాల్లో తిరిగినాం కాబట్టి ఒక విషయం అయితే చెప్తున్నా. తెలంగాణ ప్రజలకు మాత్రం వాళ్ళ నాయకుల మీద నమ్మకం పోయింది. అంటే స్థానిక పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళు చేసే కార్యక్రమాల దృష్ట్యా, ఏదైనా నాయకుడి పేరు చెప్తే ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, ఓటుకు అంత ఇస్తారు ఇంత ఇస్తారు అని మాట్లాడుతుండ్రు తప్ప వాళ్ళ నాయకులు వచ్చి ఏదో చేస్తారు, ఏదో ప్రొటెస్ట్ చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు అని ఒక నమ్మకం అయితే తెలంగాణలో కొంచెం సన్నగిల్లింది. అవును. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పూర్తిగా ఉండట్లేదు అనేది ఒక భావన తెలంగాణలో పూర్తిగా ఉంది. అవును. వారానికి కనీసం ఒకరోజు కూడా ఉండట్లేదు. ఇంకోటి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో సాధారణ మనుషుల్ని కలవడానికి టైం ఇస్తలేరంట. అవును. తెలంగాణ ప్రజలు అంటే మేము ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ సైడ్ ఇది ఎక్కువ ఉంది. ఉత్తర తెలంగాణ సైడు చాలా ఎక్కువ అబ్నార్మల్గా పూర్తిగా టైం ఇస్తలేరు, కనీసం పిఎల్ ఫోన్లు ఎత్తట్లేరు. అంటే తెలంగాణ ప్రజలు చెప్పే విధానం, ఏదైనా సమస్య చెప్పుకుందాం అని పోతే ఆ సమస్యను వినే టైం కూడా ఇస్తలేరు. మా పిఏకి చెప్పండి అంటున్నారు. అంటే ఏనండి స్థానిక నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమన్నా వచ్చినామని అంటారంట, ఏమన్నా మా పిఏకి చెప్పండి అంటున్నారంట. అంటే తెలంగాణ ఎమ్మెల్యేలు కనీసం తెలంగాణ వాళ్ళని గెలిపించిన ప్రజలకు కూడా టైం అయినప్పుడు ప్రజలు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? సో ఇవన్నీ ఆలోచనలే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అసంతృప్తికి కారణం. ఏ నాయకుడైతే ప్రజల్లో ఉంటాడో, ఏ నాయకుడైతే ప్రజలతోటే ఉంటాడో మళ్ళీ ఆ నాయకుడిని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న దాంట్లో 60 to 70% ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో పూర్తిగా ఉండకపోవడం వల్ల ఆ ఎఫెక్టు పార్టీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద పడుతుంది, పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు మీద పడుతుంది. ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన రిసోర్సెస్ ఏదైతే అరేంజ్మెంట్ చేయగలుగుతారో 100% అక్కడ ఎటువంటిది రాదు. ఆ లోకల్ ఎమ్మెల్యే వదిలేసి వచ్చి హైదరాబాద్లో కూర్చుంటే వీటి గురించి అవగాహన ఎవరు కల్పిస్తారు? సో ప్రజల్లో మాత్రం వాళ్ళ స్థానిక నాయకుల మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంది. దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే ప్రభుత్వానికి గండిపడే అవకాశం కూడా క్లియర్గా ఉంది. ఇది ఫ్రీ బస్ గురించి మాట్లాడితే ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు సార్? అంటే ఫ్రీ బస్ అనేది వాస్తవానికి చెప్పాలంటే ప్రారంభించిన మొదట్లో మాత్రం మహిళల్లో పూర్తి సంతోషం ఉంది, అసలు విపరీతమైన సంతోషం ఉంది. ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు కొంచెం దాన్ని ఏమంటాం అయితే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్ను అనౌన్స్ చేయడానికి చేస్తున్నారు. మహిళలకు మాత్రం ఇది ఒక భరోసా లాంటిది ఫ్రీ బస్. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం బస్సులు సదుపాయాలు ఎక్కువ లేకపోవడం వల్ల ఇరుక్కొని పోవడం అనేది కొంచెం మహిళలకు కొంచెం అన్కంఫర్ట్గా ఉన్న సిటీలో మాత్రం ఏసీ బస్సులను కూడా ఫ్రీ బస్సులుగా మార్చి సిటీలో ప్రయాణిస్తున్న మహిళల కోసం ప్రకటించడం ఏంటంటే ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు సిటీలో, హైదరాబాద్ సిటీలో. ఆ ఉద్యోగస్తుల కోసం అంటే ఫ్రీ బస్ అనేది 100% సక్సెస్ అమ్మా, ఏ విషయమైనా కావచ్చు. ఓకే. సో మిగతా చెప్పినటువంటి హామీలు ఏవైతే ఇచ్చిందో ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి కావచ్చు, మీరు ఇందాక అన్నారు ఆల్రెడీ అప్పుల్లో ఉంది కాబట్టి కొంతవరకు ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్తుంది, నేను అనడం వాళ్ళు చెప్తుంది, ప్రభుత్వం చెప్తున్న మాట అలా ఉంటుంది, ప్రజలు అనే మాట అలా ఉంటుంది. అవును, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో సో దీన్ని దాటుకొని ఇక మీదటైనా కొంతవరకు ఏమైనా ప్రజలకి చేసేటువంటి ఇచ్చినటువంటి హామీల మీద నిలబడేటువంటి అవకాశం ఉంటుందంటారా? అయితే నిన్న నేను మొన్న రాజీవ్ యువశక్తి పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు లోను అని మీరు గమనిస్తే. అయితే ఒక పత్రిక ప్రకటించింది, మేము చూడడం జరిగింది. అయితే వాళ్ళు ప్రకటించడం బాగానే ఉంది, అది యువతకు ఎంతవరకు ఉపయోగపడుతుందని పక్కన పెడితే ఆ పత్రిక ప్రకటించిన విషయంలో ఏంటంటే సోషల్ మీడియా కార్యకర్తలకు లోన్స్ పేరుతో డబ్బులు ఇచ్చేస్తుంది. అంటే నియోజకవర్గానికి ఒక 4 నుంచి 5 వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ లోన్స్ రూపంలో డబ్బులు ఇచ్చేసి సుమారు 6,000 కోట్ల రూపాయలు అది చేస్తుందని ఒక పత్రిక ప్రకటించింది.
ఓకే. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఆ పత్రిక వాళ్ళకు తెలుసు, రాజీవ శక్తి వాళ్ళకు తెలుసు. కానీ ఈ పథకం ద్వారా మాత్రం రాష్ట్రంలో కొంతమంది నిరుద్యోగులకు ఊరట అనేది లభిస్తుంది అనేది విషయం వాస్తవం. అంటే నియోజకవర్గానికి ఒక 4,000 మంది చొప్పున 119 నియోజకవర్గాల్లో మనం గమనిస్తే సుమారు మనం గమనిస్తుందంటే ఒక 40-50 లక్షల మంది యువతకు మాత్రం కొంత ఊరట అయితే లభించే అవకాశం ఉంది. ఇక విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు. కానీ ఇంకొంతమంది యువకుల్లో మాత్రం అనుమానం ఏముందంటే ఇది కూడా పేపర్ మీద పథకమైనా ఇస్తారా అనే ఆలోచన కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ ఇది ప్రకటించి ఇవ్వకపోతే మళ్ళీ ఇప్పుడున్న అసంతృప్తి డబుల్ అవుద్ది తప్ప అవును అర్థమవుతుంది. సో 100% ఇది ఇస్తారనే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో పార్టీ మీద ఏర్పడిన అసంతృప్తిని కవర్ చేసుకోవడానికి ఇది ఒక ఆయుధంలాగా మారే అవకాశం అయితే క్లియర్గా ఉంది. సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏదైతే ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత భావం కావచ్చు, అసంతృప్తి భావం కావచ్చు, మరి దీనివల్ల ఇప్పుడు బీఆర్ఎస్కి లాభం అంటారా, బీజేపీకి లాభం అంటారా? అంటే ఇప్పుడు ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనడం కన్నా ప్రజలకైతే కొంత అసంతృప్తి అయితే ఉంది కాబట్టి దీన్ని అందిపుచ్చుకోవడంలో ప్రజల్లో మనం గమనించిన వరకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అయితే కొద్దిగా పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని వర్గాల్లో మాత్రం నమ్మకం అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఇది జరుగుతున్న టైంలోనే మళ్ళీ బీజేపీ పార్టీకి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధ్యక్షుడిని బీసీ కోటాలో మహేష్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణలో బీజేపీ కూడా స్ట్రాటజికల్గా మళ్ళీ బీసీ నేతకు దాని అధ్యక్ష పీఠానికి ఇస్తే మాత్రం 100% ఇటు బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నుంచి ఆల్రెడీ బండి సంజయ్ గారు పార్టీ గ్రాఫ్ను పెంచడంలో కీలకంగా పోషించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే తెలంగాణకు సంబంధించిన ఈ విషయమైన కేంద్ర మంత్రులుగా వాళ్ళిద్దరు కొంచెం బాగోగులు చూసుకుంటున్నారు. ఇక రాష్ట్రాన్ని బీసీ నేత అయినటువంటి ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం ఆల్రెడీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడని అన్నీ తెలుసుకుని ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో కూడా కొంచెం లోతులో పరిశీలించిన వ్యక్తి కాబట్టి దానికి తోడు లెఫ్ట్ భావజ్వాలాలు అవన్నీ ఉన్న వ్యక్తి కాబట్టి ఇవన్నీ చూసుకొని ఒకవేళ తెలంగాణ బీజేపీ పార్టీ కూడా వాళ్ళ అధ్యక్ష స్థానాన్ని బీసీ నేత అయిన ఈటల రాజేందర్ గారికి ఇస్తే 100% మళ్ళీ బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాదు ఉన్నాయి కూడా. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడుతున్న గ్రాఫ్ను అదే అసంతృప్తి గ్రాఫ్ను క్యాచ్ చేసుకుంటుంది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? సోషల్ మీడియా. ద మెయిన్ ప్లాట్ఫామ్ ఈజ్ సోషల్ మీడియా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. ఏ సోషల్ మీడియా చూసినా బీఆర్ఎస్ పార్టీని ఎండగడుతూ మొత్తం యాంటీగా మొబిలైజ్ అవుతూ ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 6 నెలల్లోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా డౌన్ అయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకు అంటే పిఆర్ కోఆర్డినేషన్ అనేది ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి కోసం పనిచేసిన వ్యక్తులను సోషల్ మీడియా కార్యకర్తలను గెలవగానే మర్చిపోతే ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళలో అసంతృప్తి ఏర్పడుతుంది, వ్యతిరేక ఛాయలు ఏర్పడతాయి. కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ మర్చిపోయి ప్రవర్తించడం వల్ల ఈరోజు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి యాంటీగా ఉన్నాయి, అసలు లేకుండా పోయినాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మరి బీజేపీకి వెళ్తారా అంటే బీజేపీకి స్ట్రాంగ్ బలం లేకపోవడం వల్ల వాళ్ళు కొంతమంది అట్లే ఆగిపోయారు. ఇక ఇంకొంతమందిని ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసి వాళ్ళ వైపు మలుపుకొని సోషల్ మీడియాని స్ట్రాంగ్గా మలుచుకొని ప్రతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే దిశగా ముందుకెళ్ళి. సో ఎవరైతే సోషల్ మీడియాలో ఏ పొలిటీషియన్ అయినా తన వ్యక్తిత్వాన్ని అంటే వ్యక్తిగతాన్ని పెంచుకుంటూ సోషల్ మీడియాలో లేకపోతే గెలవడు. ఏ పొలిటీషియన్ అయితే సోషల్ మీడియాలో కింగ్గా ఉంటాడో మళ్ళీ ఆయన 100% గెలిచే అవకాశాలు క్లియర్గా ఉంటాయి. సో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవాలి.
కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేస్తే ఇక బీజేపీ పార్టీ వాళ్ళ అధ్యక్షుడిని మార్చుకుంటే వాళ్ళ సోషల్ మీడియా ఎలా ఉంటుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. సార్ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ స్థానం అనేది సీట్ అనేది దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఏదైతే బీసీకి సంబంధించి బీసీ అంశాన్ని ఏదైతే తెరపైకి తీసుకురావడం జరిగిందో అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక మొత్తానికి ఆయన సస్పెండ్ చేశారు. మరి ఏ ఉద్దేశపూర్వకంగా ఆయన సస్పెండ్ చేశారన్నది పక్కన పెడితే బీసీ బిల్లు గురించి ఆయన మాట్లాడారని చెప్పేసి వాళ్ళు సస్పెండ్ చేశారని కూడా బయట బాగా వినిపించింది. మొత్తం మీద ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం గమనిస్తే ఆయన పక్కన ఏదైతే కేసీఆర్ గారి ఎక్స్పీఆర్ఓ కూడా కనపడడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. సో అప్పుడు ప్రజల్లో ఏం అనుమానం మొదలైందంటే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారే మల్లన్నని ముందుండి నడిపిస్తున్నారా అన్నది కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తింది. దాని తర్వాత ఇక మనం మొన్న చూసుకుంటే కనుక ఏదైతే అసెంబ్లీలో కేటీఆర్ గారిని కూడా తీన్మార్ మల్లన్న కలవడం జరిగింది. ఇక బీసీ బిల్లుకి సంబంధించి కూడా ఒక వినతి లేఖ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఆమోదించాలి, దీనికి సంబంధించి మీ బీఆర్ఎస్ పూర్తి మద్దతు మాకు కావాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారే తీన్మార్ మల్లన్న నడిపిస్తున్నారా అన్నది ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? మీరేం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్నలోనే మీరే ఆన్సర్లు చెప్పారు కొన్ని. అయితే బీసీ బిల్లును ఆమోదించమని కేటీఆర్ని కలిశారన్నారు, కానీ మీరు ఒక కేటీఆర్ని కలవడమే చూశారు. అయితే మాకు తెలిసి అయితే అన్ని పార్టీల నాయకుల్ని కలిశారు వాళ్ళు. ఎందుకంటే అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించాలి అనే ఒక ఉద్దేశంతో బీసీల బిల్లు కోసం తీవ్రంగా ప్రయత్నించే వ్యక్తులలో తీన్మార్ మల్లన్న ఒకరు. ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకున్నాడు, బీసీల కోసం దాని ఏమంటాం కొంతమంది దానికి అడ్డుపడుతున్న నాయకులను విమర్శించడం వల్లనే తనని సస్పెండ్ చేశారనే ఒక విషయం అయితే తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి బీసీల కోసం అయితే కొంచెం గట్టిగా ప్రయత్నించే వ్యక్తుల్లో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఆ విషయంలోనే భాగంగానే నాకు తెలిసి ఆ కేటీఆర్ని కానీ హరీష్ గారు కానీ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీని కానీ వివిధ నాయకుల్ని కలిసిన వివిధ నాయకుల్ని కలవడం అనేది జరిగింది. అంతేగాని ఇందులో మద్దతు కోరడం ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా క్రియేట్ చేసిన వాటిని ఏమంటాం ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంకో 3.5 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ రావు, మీరు ఏం చేసినా ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఒక బీసీ వాదం అయితే తెలంగాణలో బలంగా వినిపిస్తుంది. రేపు పొద్దున స్ట్రాంగ్గా మారే అవకాశాలు అయితే కీలకంగా ఉన్నాయి. బీసీ వాదం అయితే రేపు రాజకీయాల్లో 100% కీలక పరిణామం తీసుకురాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కేసీఆర్ గారే వెనకుండి తీన్మార్ మల్లన్నని నడిపిస్తున్నారన్నది ఇప్పుడు బయట బాగా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? మీరు చూసారా? బయట వినిపిస్తోంది టాక్, బయట అందరూ అంటున్నారు. ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రజల్లో అయితే ఈ ఆలోచనలు కొంతమంది ప్రజలు మాతో అన్నారు ఈటల రాజేంద్రే బ్యాక్వర్డ్ నడిపిస్తున్నారు. ఇంకొంతమంది ప్రజలు ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలని తీన్మార్ మల్లన్నని బయటికి పంపించి కొంచెం గేమ్ ఆడిపిస్తున్నారు ఇంకొంతమంది ప్రజలు అన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటాయి. కానీ ప్రస్తుతానికైతే మేము ఆలోచించే విధానాన్ని బట్టి ఆయన మాట్లాడే విధానంలో చూస్తుందంటే ఒక బీసీ వాదాన్ని బయటికి ఎక్కువగా తీసుకుపోయే విధానంలో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బీసీ వాదానికి ఎవరు మద్దతు ఇస్తే 100% వాళ్ళు సపోర్ట్గా ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది. ఇతని వెనక ఎవరు ఉన్నారనేది అది అతనికే తెలుసు. ఇంకో విషయం కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా మల్లన్న అన్నది కూడా వినిపిస్తుంది. వాస్తవానికి మాకు కూడా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే మీరు అన్నట్లు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన వాళ్ళు చూసి కాదు కదా, ఆ బీసీ వాదానికి సపోజ్ తీన్మార్ మల్లన్న వెనక బీజేపీ నాయకులు తిరుగుతారు, బీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్నారు, ఈరోజు కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు. వీళ్ళందరూ పార్టీల నాయకులు అంటే కాంగ్రెస్ అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ బీసీ నినాదానికి ఏ పార్టీ నాయకుడు సపోర్ట్ చేసినా అతన్ని ఆహ్వానిస్తున్నాడే తప్ప అతను ఆ పార్టీలో పోతున్నాడు ఈ పార్టీలో పోతున్నాడు అనేది చర్చలు అవాస్తవం. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అంతేగాని ప్రజలకున్న అనుమానాలని నీ అనుమానంగా మనం ప్రకటిస్తుందని చండాలంగా ఉంటుంది. సో ప్రజల్లో మాత్రం ఇటువంటి అనుమానాలు లేవు. బీసీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా తీన్మార్ మల్లన్న ప్రయత్నం చేస్తుండు. రేపు పొద్దున అది రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.